ఒక్క మాటలో చెప్పాలంటే అతి ఘోరమైన చిత్రం ఇది. జనం ఘోరంగా తిప్పికొట్టారు దీన్ని. కంప్లీట్ యాక్టర్గా పేరు పొందిన మోహన్ లాల్ నటించిన మలైకోట్టై వాలిబన్ మొన్న థియేటర్స్లో విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ కూడా సమాంతరంగా ప్లాన్ చేసుకున్నారు, కానీ థియేటర్ల సమస్యతో పాటు సరైన సమయానికి నిర్మాత ప్లానింగ్ లేకపోవడంతో ప్రస్తుతానికి డబ్బింగ్ను రిలీజ్ చేయలేదు. లేట్ అయినా తర్వాత చూసుకుందామని పెండింగ్ పెట్టారు. ఇప్పుడు అదే శాపమయ్యేలా ఉంది. ఎందుకంటే రిలీజ్కి ముందు బాహుబలి రేంజ్లో దీనికిచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. మలువుడ్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తీసినట్టు అక్కడి మీడియా వర్గాలు తెగ ఉటంకించాయి. తీరా చూస్తే ఈ మలైకోట్టై వాలిబన్ డిజాస్టర్ దిశగా వెళుతోంది. రివ్యూలలో విమర్శకులు గట్టిగా తలంటారు. అద్భుతమైన ఆర్ట్ వర్క్, కోట్ల రూపాయల ఖర్చు, కళ్లు చెదిరే సాంకేతిక నిపుణుల పనితనం ఇవన్నీ నాసిరకం రైటింగ్తో పాటు తీసికట్టు దర్శకత్వంతో వృధా అయ్యాయని విరుచుకుపడ్డారు. మొదటి రోజు 15 కోట్ల దాకా రాబట్టిన తర్వాత నేషనల్ హాలిడేకి దాన్ని నిలబెట్టుకోలేక విపరీతంగా డ్రాప్ అయింది. ఇంతకు ముందు మన దగ్గర మరక్కార్, అరేబియా సముద్ర సింహం సైతం ఇదే ఫలితాన్ని అందుకుంది. కానీ కనీసం అది కేరళలో బాగానే ఆడిన లిస్టులోకి చేరింది. దీనికి బాధ్యుడిగా దర్శకుడు లిజో జోస్ పెల్లిషెర్రీని పేర్కొంటున్నారు విశ్లేషకులు. బాహుబలిలాగా తీయాలనే ఆలోచన రాగానే సరిపోదని, కథ, కథనాలు, ఎమోషన్లు ఆ స్థాయిలో ఉన్నాయో లేదో స్క్రిప్ట్ దశలోనే చెక్ చేసుకోవాలని తలంటుతున్నారు. మోహన్ లాల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇంత వయసులోనూ దేహదారుఢ్యాన్ని పెంచుకుని రిస్క్ అనిపించే ఎన్నో యాక్షన్ స్టంట్స్ చేశారు. సీక్వెల్ కూడా చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ రిజల్ట్ చూసి ముందుకెళ్లడం అనుమానమే. ఉత్తి హంగులతో సినిమా ఆడే రోజులా ఇవి. స్టార్ హీరోలకైనా పరాభవం తప్పట్లేదు.